మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మేడం రెగ్యులర్‌గా వాడే వస్తువుల ద్వారా బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ ద్వారా కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. డిఫరెంట్‌గా అని డిఫరెంట్‌గా వింటూ వస్తున్నాం మేడం. డిఫరెంట్ వీడియోస్ చేస్తూ. కానీ ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పండి మేడం. ఏంటి? ఏవి తీసుకోవాలి? ఏవి తీసుకోకూడదు? అసలు అందరికీ వచ్చేస్తుంది అంటారా? ఏవి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మీ లిస్ట్‌లో? అంటే ఫాయిలే కానీ లైక్ వెసల్స్ అది ఇది అంటున్నారు. బయట ఫుడ్ అంటున్నారు. ఇలా అన్నీ ఉన్నాయి కదా! ఒక క్లారిటీ ఇవ్వరా మేడం? ఏంటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? మీరు ఫుడ్ చూసుకున్నట్టయితే విషయంలో. క్యాన్సర్ చాలా రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యెస్ మ్యామ్. కామన్‌గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ హ్మ్. స్మోకింగ్ అనొచ్చు, లేకపోతే ఆల్కహాల్ అనొచ్చు, యాహ్! లేకపోతే ఒబేసిటీ అనొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మనకి ముందు నుంచి తెలుసు. హ్మ్. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల యెస్. లంగ్ క్యాన్సర్స్ వస్తాయి. అన్ననాళిక క్యాన్సర్స్ వస్తాయి. పెద్ద పెద్ద క్యాన్సర్స్ వస్తాయి. కొద్ది లైక్ మనం అంటే వెస్టర్న్ కంట్రీస్‌తో పోల్చుకుంటే హ్మ్. ఇక్కడ ఆడవాళ్ళు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది కొంచెం తక్కువ. అవును. బట్ ఇవాళ రేపు మనము మోడర్నైజేషన్ చూస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా వాటి వల్ల చూస్తున్నాం. హ్మ్. ఇవి కొన్ని ఫ్యాక్టర్స్. ఓకే కొన్ని మ్యామ్. మనకి అంటే మనం వాడుకలో కూడా కొన్ని క్యాన్సర్ కారణాలు ఉన్నాయి అని మనం ఇవాళ చాలా వీడియోస్ చేతులారా చూస్తున్నాము. అంటే డ్రింకింగ్ ఆల్కహాల్ అయితే Yes. చెప్పలేము ఎవరికీ. కానీ ఇంట్లో వాడే వస్తువులు, బయట తిండి ఇవైతే మనం చెప్పగలం కదా మేడం. వాటి అలా. సో ఏంటంటే మనకి ఇవాళ ఇవాళ రేపు చూసుకుంటున్నాం కదా వీడియోస్‌లో నాన్ స్టిక్ కుక్‌వేర్ అంటున్నారు. యెస్ నాన్ మ్యామ్. స్టిక్ కుక్‌వేర్ ఇంతకుముందు కూడా వాడేవాళ్ళం. ఇప్పుడు కూడా వాడుతున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఇస్ హౌ వెల్ వి కెన్ యూజ్ ఇట్. అంటే లైక్ ఓకే. గీతలు పడ్డవి లేకపోతే చిప్డ్ హుహు. పాడైపోయినవి అలాంటివి యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే వాటిలో టెఫ్లాన్ కోటింగ్ అన్నది మనం తినే ఆహారంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హుహు. అది ఎక్కువగా హీట్ చేసినప్పుడే అవి ఆ పదార్థాలు అన్నవి మనకి వచ్చేస్తాయి ఫుడ్‌లోకి. హుహు. సో అంత హై లెవెల్ ఆఫ్ కుకింగ్ మనం చెయ్యం కాబట్టి హుహు. కొంతవరకే సేఫ్. ఓకే మ్యామ్. అవి నాన్ స్టిక్ కుక్‌వేర్. హుహు. సో దాన్ని అవాయిడ్ చేసుకొని ఇవాళ రేపు యూ కెన్ యూజ్ స్టెయిన్‌లెస్ స్టీల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే. కొన్ని రీహీట్ మనం చేస్తాం. లైక్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి. ప్లాస్టిక్ హ్మ్. కంటైనర్స్‌లో బీపీఎస్ అని ఉంటాయి. సో హుహు. అవి లేకుండా చూసుకొని గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేయొచ్చు. ఇవాళ రేపు అన్ని మైక్రోవేవ్స్ కానీ, డిష్ వాషర్స్ కానీ అన్ని గ్లాస్ వేర్స్ యూజ్ చేయొచ్చు. దే ఆర్ సేఫ్ ఇన్ దట్. ఓకే. ప్లాస్టిక్ వేడి చేస్తే ఏమవుతుంది అంటే అందులో ఉన్న బీపీఐ వల్ల కూడా అవి మనకి ఫుడ్ పదార్థాల లోపలికి వెళ్ళి పేగుకు సంబంధించిన క్యాన్సర్ రావచ్చు. అంటే అందరికీ హార్మోనల్ వస్తుందా? ఇన్ఫ్లుయెన్స్. కొంతవరకు తీసుకుంటే వస్తుందా? లాంగ్ టర్మ్‌లో వస్తుంది అంటారా? అది సో ఇంకేమైనా ఇవాళ రేపు మనం చూసుకున్నట్టయితే ప్లాస్టిక్స్ అన్ని కూడా బీపీఐ ఫ్రీ అనే వస్తున్నాయి. హ్మ్. టాబ్లెట్ యెస్. ఫ్రీస్ అంటున్నాము. బీపీఏ యెస్ ఫ్రీ మ్యామ్. అంటున్నాము. సో హుహు. అవి సేఫ్టీ అన్నది మనం చూసుకోవాలి. ఓకే మేడం. అంటే ఏది పడితే అది లైక్ మనం మనం ఏది కొన్నా కూడా మనం లేబుల్ చూడడం వెనకాల. అంత టైము యెస్. ఎవరికీ ఉండదు. యెస్ మ్యామ్. రెడీమేడ్‌గా ఏముంటే అవి తీసేసుకుంటాం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోమని చెప్తాం. ఎందుకు ఓకే మ్యామ్. చెప్తాము అంటే ఒకటి వాటి నిలువదల అన్నది మనకి ఉండదు. హుహు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అవును. కలర్డ్ కానివ్వండి, డైడ్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్‌లో నాట్ ఓన్లీ క్యాన్సర్స్ బట్ జనరల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే మ్యామ్. సో అవాయిడ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. హ్మ్. అందరూ తీసుకుంటారు. ఇవాళ రేపు అందరూ ట్రెడిషనల్ కుకింగ్ ఎవరు చేయడం లేదు. లైక్ యెస్ కట్టెల పొయ్యి మ్యామ్. పెట్టుకొని లేకపోతే కుండలు పెట్టుకొని ఎవరు చేయడం యెస్. లేదు. హైలీ ఇంపాసిబుల్. సో ఓన్లీ థింగ్ ఇస్ వీ హావ్ టు బి కాషియస్ ఆన్ వాట్ వి ఈట్. హుహు. సో అవాయిడ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఓకే. రీహీటెడ్ ఆయిల్ కూడా ఎంతవరకు క్యాన్సర్‌కి రీహీటెడ్ ఆయిల్స్ ఇప్పుడు మనకు ఆయిల్స్‌లో ఏంటి అంటే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్సే ఉంటున్నాయి. హ్మ్. సో వాటిలో ఏంటి అంటే మనకి రాను రిఫైన్ పెరుగుతున్న కొద్దీ వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. హుహు. రీహీట్ ఎందుకు చేయొద్దు అని అంటాము అంటే దాంట్లో ఉన్న విలువలన్నీ కూడా పడిపోతాయి. ఓకే సో మ్యామ్. దాంతోని లైక్ మనకొచ్చే యూజ్ అంటూ ఏమీ ఉండదు. హుహు. సో మనం యూజ్ చేసే కొంచెం ఆయిల్ మనం ఎప్పుడు రోజు లైక్ ఫ్రైడ్ ఫుడ్స్ అయితే ఏం తీసుకోము. హ్మ్. సో మనం ఇంట్లో చేసుకున్నవే కొంచెం రీహీట్ చేసుకుని పర్లేదు. ఓకే. బట్ బయట ఎప్పుడైతే మనము చూస్తామో బజ్జీలు తినగానే పునుగులు గాని అలాంటివి యెస్ మ్యామ్. చాలా క్వాంటిటీలో ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ మోర్ డిసడ్వాంటేజెస్ టు అవర్ హెల్త్. మేడం జనరల్‌గా ఇంకా చూసుకుంటే గనక బయట మనం ఫాయిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫాయిల్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటారు. అది ఏంటి అంటారు మేడం? ఫాయిల్ గాని అల్యూమినియం ఫాయిల్ అన్నది మామూలుగా ప్యాకేజింగ్ వాటిలలో వాడుతూ ఉంటాం. అవును. సో ద మోర్ హీట్ ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్ అండ్ ఇంటూ ద అల్యూమినియం ఫాయిల్ అది మనకి వేడి ఉండడానికి మనం యూజ్ చేస్తాం. హ్మ్. సో ఎక్కువ వేడి తగిలిన కొద్దీ ఏదైనా కూడా దాంట్లోంచి వచ్చే ఫ్యూమ్స్ వల్ల అంటే వోలటైల్ కాంపోనెంట్స్ వల్ల మన ఫుడ్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏది తెచ్చుకున్నా కూడా ఇమీడియట్ కన్సంప్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. యెస్ మేడం. అలాగే చూసుకుంటే మరీ ముఖ్యంగా మనం డిస్కస్ చేయాలి స్ట్రెస్ మేడం. స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇది మిత్తా లేకపోతే వాస్తవము అంటారమ్మా?
స్ట్రెస్ ఇస్ అ డెఫినెట్ Direct డైరెక్ట్ link. ఇట్స్ నాట్ అ డైరెక్ట్ లింక్ టు క్యాన్సర్, బట్ Mm. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే స్ట్రెస్ ఒక్కటే రీజన్ కాదు, స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ అంటాం. స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే రాత్రిపూట పడుకోవడం తక్కువ అవుతుంది, తిండి Yes, తక్కువ, ma'am. అంటే బింజ్ ఈటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే అనవసరంగా టైం కి తినకపోవడం అవుతుంది, లేనిపోయిన అంటే టైంలో ఎక్కువగా తినడం అవుతుంది. దానివల్ల ఎక్కువగా లైక్ స్ట్రెస్ వల్ల ఓవర్ ఈటింగ్ ఎక్కువ అవుతుంది, ఒబేసిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఇట్ కాజెస్ 13 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఫీమేల్స్ లో చూసుకున్నట్టయితే యూట్రైన్ క్యాన్సర్స్ ఉంటాయి, Oh. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, పేగుకు సంబంధించిన క్యాన్సర్లు కామన్ గా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఒబేసిటీ నాట్ ఓన్లీ లీడ్స్ టు ద క్యాన్సర్స్ బట్ హై బీపీ, కొలెస్ట్రాల్స్ ఎక్కువ అవుతాయి, షుగర్స్ ma'am. ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా జనరల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతుంది. సో మన బాడీ ఏదైనా కూడా ఇన్ఫెక్షన్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఫైట్ చేయాలి అంటే మనకి ఇమ్యూన్ కెపాసిటీ బాగుండాలి. మనం ఆ ఇమ్యూన్ కెపాసిటీని తగ్గించుకుంటున్నాము మేడం. తగ్గించుకుంటున్నాం. పెంచడానికి ఏంటి మేడం టాప్ 5 పెంచ- ఏమైనా? పెంచడానికి ఒకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాం. మన డైట్ లో కంపల్సరీగా ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవేంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఓకే మ్యామ్. క్యాన్సర్ పేషెంట్సే కాదు, నార్మల్ గా Normal. కూడా ఇవన్నీ తీసుకోమని చెప్తాం. క్యాన్సర్ పేషెంట్స్ కి ఇంకొంచెం ఎక్కువగా తీసుకోమని చెప్తాం. ఎందుకు అంటే వాళ్ళు ఫైటింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. సో మనం ఆల్రెడీ ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ట్రీట్మెంట్ వల్ల అండ్ డిసీజ్ వల్ల వాళ్ళు తినలేకపోతుంటారు, వాళ్ళకి ఆహారం తినలేకపోతుంటారు, మింగుడు పడ్డలో ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి రుచి ఉండదు, ఇవన్నీ ఉంటాయి. మనం కొన్ని కలర్ఫుల్ గా లైక్ అన్ని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం, అంటే క్యాబేజ్ కానివ్వండి, లేకపోతే కాలీఫ్లవర్ కానివ్వండి, బ్రాకలీ, ఇవన్నీ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైకోటెనాల్స్ అంటాయి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి వాటిలో. ఇవన్నీ Fruits లో? ఇమ్యూన్ సిస్టమ్ ని లైక్ దే హెల్ప్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్ బ్యాక్ ద ఇన్ఫెక్షన్ ఆర్ ద క్యాన్సర్. ఎక్సర్సైజ్ చేయమంటాం. ఓకే. ఎక్సర్సైజ్ Every week. ఎలా లింక్ మ్యామ్? ఎక్సర్సైజ్ బాడీ యాక్టివ్ గా ఉందనుకోండి. సో ఇవన్నీ అంటే ఒబేసిటీ ఇంతకుముందు నేను చెప్పినట్టు, Yeah. ఒబేసిటీ ఈజ్ అ కాజ్ ఫర్ కోలాన్ క్యాన్సర్ Yes, కానివ్వండి, ma'am. బ్రెస్ట్ కానివ్వండి, యూట్రైన్ క్యాన్సర్. సో సో మోడరేట్ యాక్టివిటీ అన్నది అవసరం. పర్ వీక్ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీరు అటు ఇటు తిన్న తర్వాత 10 నిమిషాలు అటు ఇటు తిరిగారు అనుకోండి సరిపోతుంది. పర్ వీక్ నార్మల్ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అంటాం, 70 మినిట్స్ ఆఫ్ విగరస్ ఎక్సర్సైజ్ అంటాం. లిమిట్ ఆల్కహాల్ తక్కువ తీసుకోవడం, స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి. ఫ్రూట్స్ ఏమైనా చెప్తారా మేడం? జనరల్ గా పైనాపిల్ ఇలా క్యాన్సర్ ని కిల్ చేస్తుంది, పసుపు అంటూ ఉంటారు, నేరేడు పండ్లు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మేడం ఎగ్జాక్ట్ క్యాన్సర్ కి? ఇప్పుడే కాకుండా మనకి అంటే లైక్ పురాణాల్లో చూసుకున్నా కూడా దే Yes. ఆర్ హ్యావింగ్ ఆల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ ని కంప్లీట్ గా దీని వల్ల క్యూర్ చేస్తాము అని మనం ఏ ఫుడ్ కి మనం లేబుల్ చేయలేం. ఎగ్జాక్ట్ అది అని మనం ట్రీట్మెంట్ తో పాటు వీటిని తీసుకున్నట్టయితే మనం క్యాన్సర్ ని రిస్క్ ని తగ్గించుకోవచ్చు. లేదు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాటి ఉపయోగపడతాయి. టర్మరిక్ ఎక్సలెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి ఫైటింగ్ పవర్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు లైక్ మిగతా వాటిలలో కూడా అన్ని కలర్ఫుల్ వెజిటబుల్స్ Yes, కానివ్వండి, ma'am. ఫ్రూట్స్ కానివ్వండి, Mm. పైనాపిల్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. దీని వల్ల క్యాన్సర్ పోదు, లేకపోతే దీని వల్ల క్యాన్సర్ పెరుగుతుంది రాదు అని ఎక్కడా లేదు. లేదు, దే విల్ హెల్ప్ ఇన్ ఫైటింగ్ అవర్ బాడీ టు క్యాన్సర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Annie. నమస్తే. థ్యాంక్ యూ.